చాలామంది మిత్రులు ఎప్స్టైన్ ఫైల్స్ గురించి మాట్లాడమని వరుసగా వస్తున్నాయండి. డేటా, ఫోటోలు, రిపోర్ట్స్. కానీ వీళ్ళని చూసాక, ఆ చిన్నారులను చూసాక వీళ్ళు మనుషులు కారు, మీకు స్వయాన రాక్షసులు, రాక్షస జాతికి చెందిన వాళ్ళు మాత్రమే ఇంత దారుణాలు చేయగలరు. సో ఇందులో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి అతని యొక్క అడ్వైజర్ లూటనిక్, ఇతను మీకు అలాగే దేవదూత బిల్ గేట్స్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మనము ఎవరినైతే చాలా గొప్పవాళ్ళు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నారని మాట్లాడుతున్నామో వీళ్ళందరూ ఇంతంత దరిద్రాలకు ఒడిగట్టిన వాళ్ళే. కాబట్టి ఎప్స్టైన్ ఫైల్స్కి సంబంధించి వీడియోస్ పెట్టకూడదని క్లియర్గా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎందుకండి ఇది మాట్లాడుతున్నారు అంటే, చూడండి, మీకు రాక్షసులు అన్నాను, మీకు రాక్షసులు, దేవతలు ఉంటారు కదా, గుడ్ బ్యాడ్. ఇప్పుడు సైతాన్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఈ సైతాన్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇలుమినాటీస్, ఫ్రీ మేసన్స్ ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడతాం. వీళ్ళందరూ ఏమిటి? సైతాన్ ఉపాసకులు. వీళ్ళకి విడి ఆలయాలు కూడా ఉంటాయి. జర్మనీ అనండి, మీకు ఇలాంటి దేశాలలో వీళ్ళ కోసం విడి ఆలయాలు ఉంటాయి. సాటానిక్ వెర్సెస్ అని చిత్రాలు కూడా వచ్చాయి కదా. సో మరి వీళ్ళు ఏం చేస్తారు అంటే తొందరగా ధనవంతులు అయిపోవాలి. సో దానికి ఏం చెయ్యాలి? మీరు బలి ఇవ్వాలి. దీనికి బలి ఇవ్వడానికి ఎన్నో దేవతలు ఉంటారు. ఆ దేవతలకు మీరు బలులు ఇస్తే తొందరగా మీరు డబ్బున్న వాళ్ళు అయిపోతారు. బోల్డంత బంగారము మీ చేతికి వస్తుంది. సైతాన్ మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. లూసిఫైర్ అంటారండి, మీకు బైబిల్లో లూసిఫైర్ అంటారు. సో ఇదంతా అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు అని మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కేరళ అన్నారు అనుకోండి, కేరళలో ట్రివాండ్రం అంటాం, అలాగే కొచ్చి అంటాం, కొచ్చి, ఎర్నాకుళం, ఆలెప్యూ అంటాం. ఇక్కడంతా మీకు ఎన్నెన్ని ఆలయాలు ఉంటాయంటే క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. మీకు విదేశీయులు వస్తారు, మీకు ధనవంతులు, మీకు ఇంకా రాజకీయవేత్తలు, వీళ్ళందరూ అక్కడికి వచ్చి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అంటే ఏంటి ఇక్కడ ఉద్దేశము? నా ప్రత్యర్థి, వీడికి ఏదో ఒకటి అవ్వాలి, వీడు యాక్సిడెంట్ వచ్చి చనిపోవాలి, లేదా వీడి చేతులు కాళ్ళు పడిపోవాలి, అలా వీడు నాకు పోటీగా నిలబడకూడదు. క్షుద్ర పూజలు అంటాం. ఏమండి, ఇది కేరళలో, తమిళనాడులో బాగా చూసాము కదా, ఆలయాలతో సహా ఉంది. అంటే నేను మాట్లాడుతున్న ఎప్స్టైన్ అంటే బ్లూ స్ట్రిప్డ్ టెంపుల్ అని చెప్పి, మీకు లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్, ఇతనికి సంబంధించి 2 దీవులు ఉన్నాయండి. మీకు వెర్జిన్ ఐలాండ్స్ అని అంటారు, అలాగే మీకు లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్స్ అని అంటారు. ఇక్కడే వీడు ఈ పనులంతా చేసేవాడు. ప్రపంచ స్థాయిలో ఉండే ధనికులు, ఎలిజబెత్ మహారాణి యొక్క కుమారుడు, వీడు కూడా ఒక విమానము వేసుకొని ఈ ఐలాండ్స్కి వచ్చి ఈ చిన్నారులతో దరిద్రంగా ప్రవర్తించాడు అని చెప్పి మీకు అక్కడ ఫోటోలు ఉన్నాయి. ఇవాళ ఆధారాలతో కోర్టులో కేసులు కూడా పెట్టారు. ఇక్కడ తప్పించుకునేవాడు తప్పించుకుంటాడు. డొనాల్డ్ ట్రంప్కి ఈ మార్గాలంతా తెలుసండి. ఎక్కడా కూడా మేము తప్పు చేశాము, లొంగిపోతున్నాము, మాకు పడాల్సిన శిక్ష పడాలి, ఎవ్వడు ఆలోచించాడు. ఎలా తప్పించుకోవాలి, ఇదే వీళ్ళ ఆలోచన. నాకు ఒక షాకింగ్ వార్త వచ్చింది. ఏమిటి అంటే, ఈ ఎప్స్టైన్ అని మాట్లాడుతున్నాను చూసారా, ఇతన్ని ఒక డిటెన్షన్ సెంటర్లో పెట్టారండి. పెట్టిన తరువాత సడన్గా ఒకరోజు పవర్ పోయింది. ఏంటండి, మన సినిమా జైళ్ళ అంటే లేదండి, ఎక్కడైనా ఒకటే. న్యాయస్థానము అనేది ఉన్నప్పుడు అక్కడ అన్యాయాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ పవర్ పోయింది, సీసీ కెమెరాలు ఆఫ్ అయిపోయాయి. 1 గంట తర్వాత మళ్ళీ పవర్ వస్తే ఈయన చనిపోయాడు అని చెప్పి వార్తలు. సో ఎప్స్టైన్ చనిపోయాడు. ఇతనితో మనము మాట్లాడుతున్న నగ్న సత్యాలంతా కూడా గాలిలో కలిసిపోయాయి, మీకు అంతరించిపోవడం. ఇక ఎవరు దీని గురించి మాట్లాడలేరు అనుకున్నారు. మరి ఇప్పుడు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి కదా. సో వార్తలు ఏమిటి? ఎప్స్టైన్ అనేవాడు తప్పించుకొని, అంటే వీళ్ళే తప్పించారు. వాడు ఏం చెప్పాడు? ఒకవేళ మీరు నన్ను హతం చెయ్యాలి అనుకున్నారు అనుకోండి, మా వాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు. సో వాళ్ళు ఎలాంటి నిజాలు బయట పెట్టాలో పెడతారు. బిల్ గేట్స్ గారు, ట్రంప్ గారు, అలాగే బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ, తెలుసుకోండి, నేను ఏం చెయ్యగలనో మిమ్మల్ని చేస్తాను అనడంతో మెల్లగా ఇతన్ని తీసుకువెళ్ళి ఇజ్రాయెల్లో, యూదులు కదా, ఇజ్రాయెల్లో ఎక్కడో దాచిపెట్టారు. అక్కడ ఇతను హాయిగా ఉన్నాడు అని వార్తలు. అంటే మీరు ఎన్ని తప్పులు చేసినా
చట్టము అనేది మీ చుట్టము అనుకోండి, మీరు తప్పించుకుంటారు. మరి చిన్నారుల పరిస్థితి ఏమిటి? ఎప్పుడో జరిగింది, ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. మరి వీళ్ళు బలులు ఇచ్చిన ఈ ఆలయాలు చూడండి, సైతాన్ కోసరం, అంటే మోలోక్ అంటారండి. ఈ మోలోక్ అనబడే దేవత అనకూడదు, ఒక రాక్షస జాతికి చెందిన విగ్రహము, లేదా వాళ్ళు దేవుడని అంటారు. కాబట్టి మనం మార్గం లేదు, దేవతనే అనాలి. మోలోక్, ఈ మోలోక్ దేవత ఎలా ఉంటుంది? మీకు ఎద్దు తల, ఇప్పుడు మనం మాలోకము అంటాం. సో ఇప్పుడు ఈ లోకము మాలోకము, వాళ్ళు మాలోక్ అంటున్నారు. బైబిల్లో ఈ దేవతకు సంబంధించిన రెఫరెన్సులు ఉన్నాయి. సైతాన్ గురించి రాస్తారు, మోలోకు గురించి, అంటే పిల్లలను బలి కోరే ఒక దేవత. అంటే ఇక్కడ లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్లో, వెర్జీనా ఐలాండ్స్లో ఎప్స్టైన్ ఏం చేసేవాడు? ఎందుకు ఈ చిన్నారులను ఎంచుకొని అక్కడికి తెచ్చేవాడు? మీకు మిడిల్ ఈస్టులో అమ్మాయిలు ఉన్నారు, భారత్ నుంచి, మీకు చైనా నుంచి, మీకు యూరోప్ నుంచి చిన్న చిన్న పిల్లలను ఈ ఐలాండ్స్కి తీసుకొచ్చేవాడు. వాళ్లను వెతుక్కొని మహానుభావులందరూ వచ్చేవాళ్ళు. ఎన్ని దరిద్రాలు జరగాలో జరిగాయి. మరి ఇక్కడ ఎంతెంతమంది తల్లిదండ్రులు బలిదానాలు ఇచ్చారు. మరి వాడు అదే కదా, వాడు ఒక సైతాన్ ఉపాసకుడు అండి. ఇక్కడ ఉంటే నీ పనులు అయిపోతాయి, పదండి అందరి గుడిలోకి రండి, చేసిన పాపాలంతా చెయ్యండి, ఇక్కడ సైతాన్ దగ్గరికి వచ్చి మీరు పూజలు చెయ్యండి, పూజలు చేసుకుంటే మీ పాపాలు వెళ్ళిపోతాయి, ఇంకా కూడా మీకు కావలసిన ధనము అనేది, అంటే తొందరగా మీరు ధనవంతులైపోతారు, పదండి అంటే ప్రపంచంలో ఉండే ధనికులంతా అక్కడికే వచ్చారు, ఈ ఆలయానికి వచ్చారు. ఒక పెద్ద పియానో ఉంటుంది, అక్కడ ఎప్స్టైన్ పియానో వాయిస్తూ ఉంటాడు, ఎప్పుడూ ప్రార్థనలు, ఎప్పుడూ సంగీతము. బైబిల్లో మీరు ఈ వర్ణనను చూశారు అనుకోండి, మీకు పెద్ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ను పెట్టుకొని మీకు అక్కడ ఉండే దేవతలు దేవదూతలందరూ వాయిస్తూ ఉంటే చిన్నారులను తీసుకువెళ్ళి ఈ మోలోక్ అనబడే దేవత తినకు సమర్పిస్తారండి. మీకు బలిదానము ఇస్తే నీకు మంచి జరుగుతుంది. ఇవే ఆలయాలు. ఇవి మీకు అమెరికాలోనో యూరోప్లోనో కాదండి, భారత్లో కూడా ఇలా సైతాన్ ఉపాసకులు ఉన్నారు, ఆలయాలు ఉన్నాయి, వాటిని అలో చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకు? నువ్వు కూడా ఈసారి అధికారంలోకి రావాలి అంటే ఇక్కడ ప్రార్థనలు చేసుకో, ఈ సైతాన్ని నువ్వు మొక్కుకో అంటే మీకు ముఖ్యమంత్రుల నుంచి, మంత్రుల నుంచి, ఎమ్మెల్యేలు కూడా క్యూలు కట్టి ప్రార్థనలు చేసిన సందర్భాలు. అంటే చూడండి, మంచి చెడు అని మాట్లాడతాము, గుడ్ అండ్ బ్యాడ్ అని మాట్లాడతాము. అలాంటప్పుడు చెడు మార్గములో మీరు తొందరగా రిచ్ అయిపోవచ్చు, ధనవంతులు అయిపోవచ్చు అని ఇవాళ ప్రపంచం నమ్ముతుంది. ఎప్స్టైన్ లాంటి వాడు ఇలాంటి ఒక థియరీని 16వ శతాబ్దము నుంచి మనము సైతాన్ ఉపాసకులుగా ఉన్నామండి, ఇలుమినాటిస్ అలాంటి వాళ్ళే, ఫ్రీ మేసన్స్ అలాంటి వాళ్ళే అని చెప్పితే దానిని నమ్మి ఇతని దగ్గరికి వచ్చిన ఈ ప్రముఖులను ఏమనాలి? సో మనం ఆలోచించినప్పుడు చెడు వైపే ప్రపంచము తొందరగా అట్రాక్ట్ అవుతుంది. మంచి అనేది ఒక వరకేనండి, ఒక వర్గము వరకే, మిగతా అంతా కూడా చెడే. సో వాడు ఎంత చెడు చేయాలో చేశాడు. ధనము సంపాదించుకోవడం ఏంటండి? ఐలాండ్స్ వీడిదే. ఇవాళ ఇజ్రాయెల్లో వీడు హ్యాపీగా ఉన్నాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నప్పుడు మీకు నెక్స్ట్ జనరేషన్ ఏం ఆలోచిస్తుందండి? సో మనం బాగా చదువుకోవాలి, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేసి మన లైవ్లీహుడ్ చూసుకోవాలని అనుకుంటే అలా ఏమీ లేదురా. ఆ సైతాన్ ఆలయానికి వెళ్ళు, పూజలు చేసుకో, కుదిరితే ఇలా బలిదానాలు ఇవ్వు, ఆటోమేటిక్గా నువ్వు ధనవంతుడు అయిపోతాడని చెప్పి ఇంకొక వైపు ఒక వర్గము మాట్లాడితే ఎటువైపు ఈ జనరేషన్ నెక్స్ట్ వెళ్తుందని మీకు అనిపిస్తుంది. కాబట్టి ఎప్స్టైన్ ఫైల్స్లో వీడికి ఉన్న అంధవిశ్వాసం గురించి మాట్లాడడానికి ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించే వీడియోలో మాట్లాడాను. మరి ఇలాగా క్షుద్ర పూజలు చేసుకుంటూ సైతాన్ ఉపాసకులుగా ఉన్నవాళ్ళు ఎంతెంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.